Hello all, welcome back to our channel Sandeep Talks. I just want to make this video to ensure that the SPPM playlist have already been uploaded in our ఛానల్. అంటే మనకి ఎస్పీపీఎం ప్లేలిస్ట్ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంది. లైక్ ఇప్పుడు మీరు ఎస్పీపీఎం JN2HR22 అండ్ ఎస్పీపీఎం JN2HR18 సేమ్ సిలబస్ ఉంది. సో డోంట్ వరీ అబౌట్ దట్. ఈ R18ది R22ది సేమ్ వీడియోస్ అనమాట. సేమ్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఇవే వీడియోస్ మన దాంట్లో ఉన్నాయి. ఈ వీడియోస్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. అండ్ అదొకటే కాదు, మనకు ఇది హ్యాండ్ రిటన్ నోట్స్ కాబట్టి అది పీడిఎఫ్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన. నోట్స్ కావాలంటే అక్కడ లింక్ ఉంటుంది, క్లిక్ చేసి నోట్స్ తీసుకోండి. అండ్ ఇక్కడ చూసుకోండి, SPPM JN2HR22 and R18 have same syllabus. In our channel there is a SPPM playlist of all 5 units, so check it out and I will give you playlist link in this video description and in the comment section. So as I said, ఇక్కడ JN2HR22 కి అండ్ R18 regulations కి సేమ్ సిలబస్ ఉంది కాబట్టి మీరు ఈ వీడియోస్ వాచ్ చేస్తే అయిపోతుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి, మీరు సిలబస్ కాపీ ముందు పెట్టుకొని. నేను ఫస్ట్ ప్రతి యూనిట్లో చెప్పినప్పుడు ఫస్ట్ ఇనీషియల్గా స్టార్టింగ్లో టాపిక్స్ కవర్డ్ అని ఉంటుంది, లేకపోతే టాపిక్స్ కవర్డ్ అని చెప్పేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, అక్కడ మీరు చెక్ చేసుకోండి టాపిక్స్ ఏమేమి కవర్ అయినాయి, ఇవన్నీ లేవు అని చెప్పేసి. ప్రతి టాపిక్ కవర్ చేసిన ప్రతి టాపిక్ ఉంది. అండ్ 5 యూనిట్స్ ఉన్నాయి మనకి దాంట్లో. అండ్ ఒక ట్రిక్ వీడియో కూడా ఉంది, లైక్ హౌ టు పాస్ SPPM వితౌట్ స్టడింగ్ అని చెప్పేసి. అంటే లైక్ షార్ట్ కట్స్ అనమాట, ట్రిక్స్ ఏంటి అని చెప్పేసి. ఇంకొకటి యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో కూడా ఉంటుంది. మొత్తం మనకు ప్లేలిస్ట్లో 7 వీడియోస్ ఉంటాయి. లైక్ సిలబస్ ఒకటి, అండ్ యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకటి, దెన్ నెక్స్ట్ ఈ 5 యూనిట్స్ ఒకటి, దెన్ నెక్స్ట్ హౌ టు పాస్ SPPM వితౌట్ స్టడింగ్. అంటే మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట. SPPM చాలా ఈజీ ఉంటుంది సబ్జెక్ట్ అనేది. ఓకే, మీకు నోట్స్ కావాలంటే పీడిఎఫ్స్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఇచ్చేస్తా, అక్కడ తీసేసుకోండి. అండ్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ ఆస్కింగ్ అబౌట్ దిస్ SPPM ఇన్ ద కామెంట్ సెక్షన్, సో దట్స్ వై ఐ మేకింగ్ ఎ వీడియో టు మేక్ యూ పీపుల్ అవేర్. ఇది మీకు తెలుసుకోనికి చెప్తున్నా. ఓకే, సో మీకు చూపెడతాను నేను ఎలా వెళ్ళాలి, ఎలా చూసుకోవాలని చెప్పేసి ప్లేలిస్ట్ని. ఇన్ కేస్ మీరు సెర్చ్ చేస్తే కూడా ఫస్ట్ మనదే వస్తుంది. ఆ ప్లేలిస్ట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఒకసారి సిలబస్ చెక్ చేసుకోండి, అవే ఉంటుంది కాబట్టి వాచ్ చేయండి, వీడియో చూడండి. నోట్స్ కావాలంటే డైరెక్ట్ లింక్స్ క్లిక్ చేసుకోండి, నోట్స్ వచ్చేస్తుంది మీకు. ఓకే, సో నార్మల్గా మీకు ఒక ఓవర్ వ్యూ ఇస్తే SPPM అని అంటే, వాట్ ఈస్ SPPM అని అంటే సాఫ్ట్వేర్ ప్రాసెస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనమాట. రైట్, సో సింపుల్గా మనం సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి వాటిని మనం ఎలా మేనేజ్ చేసుకుంటాం. ఓకే, సపోజ్ మనం వెబ్ అప్లికేషన్స్ని డెవలప్ చేస్తున్నాం, అప్లికేషన్స్ వెబ్సైట్స్ అయినా మొబైల్ అప్లికేషన్స్ అయినా డెవలప్ చేస్తున్నాం అనుకో. లైక్ వీటిని ఒక ప్రాజెక్ట్స్ లాగా కన్సిడర్ చేస్తాం. ఈ ప్రాజెక్ట్స్ని మనము ఎలా మేనేజ్ చేసుకోవాలి. మేనేజ్ అని అంటే నథింగ్ బట్ ఫస్ట్ మనము దాన్ని ఎలా క్రియేట్ చేస్తాం, అంటే ఎలా డెవలప్ చేస్తాం, ఆ డెవలప్ చేసినాక ఎలా టెస్టింగ్ చేస్తాం, ప్రాపర్ వర్క్ అవుతుందా లే అని చెప్పేసి. దెన్ నెక్స్ట్ ఒకరు ప్రాపర్ వర్క్ అయితే దాన్ని ఎక్కడ డిప్లాయ్ చేసుకుంటాం. డిప్లాయ్ అని అంటే రిలీజింగ్ అనమాట, ఎలా డిప్లాయ్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ క్రియేటింగ్, నథింగ్ బట్ డెవలపింగ్. దాని తర్వాత డెవలప్ అయినాక టెస్టింగ్ చేసుకోవాలి. టెస్టింగ్ అయిపోయాక మనము దాన్ని డిప్లాయ్ చేసుకోవాలి, అంటే ఒక ప్లాట్ఫామ్లో రిలీజ్ చేసుకోవాలి ఫర్ డిప్లాయింగ్ ఇయర్. సో ఇదంతా చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా డిప్లాయ్ చేసుకున్నాక మనం చేసిన ప్రాజెక్ట్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందా లే అని చెప్పేసి మనం వాటిని ఎప్పటికప్పటికి మానిటర్ చేసుకుంటూ ఉండాలి, అంటే చెక్ చేసుకుంటూ ఉండాలి. రైట్, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఏమైనా యూజర్స్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయి కదా, ఈ సిస్టమ్ అక్కడ ఈ ప్లేస్లో మంచిగా వర్క్ అయితే లేదు అండ్ ఏమైనా ఫీడ్బ్యాక్స్ ఉంటాయి. అంటే ఒకవేళ గుడ్ ఫీడ్బ్యాక్ వస్తే 5 స్టార్స్ అనేవి మంచిగా వస్తే ఎస్ ఇట్ ఈస్ గుడ్. ఎక్కడైనా ల్యాగ్ అయితే ఏమవుతుంది, మనం దాన్ని మళ్ళీ కొంచెం మాడిఫై చేసుకోవాల్సి వస్తుంది, చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో దిస్ ఆల్ ప్రాసెసెస్, దిస్ ఆల్ స్టెప్స్ విల్ కమ్స్ అండర్ ద సాఫ్ట్వేర్ ప్రాసెస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి వీ నీడ్ అ లాట్ ఆఫ్ స్టెప్స్. Nothing but developing a code, testing a code, deploying that application, testing and monitoring, checking that application's running process, getting users feedback. So these all will be managed by the project management of the SPPM. ఈ సబ్జెక్ట్లో మీకు మొత్తం అదే ఉంటాయి అనమాట. లైక్ కొన్ని మోడల్స్ కూడా ఉంటాయి, హౌ టు మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పేసి. ప్రతి యూనిట్లో ఒకలా ఉంటుంది, చాలా సింపుల్ ఉంటుంది సబ్జెక్ట్ అనేది. రైట్, మీకు ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, అండ్ దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఇచ్చేసిన, దాన్ని వీడియో కూడా చూసుకోండి. ఇంకేముంది, ఇది చాలా సింపుల్. సో మీకు ఇది క్లియర్గా ఈ వీడియో అర్థం కావాలి అని అంటే మనకు హౌ టు పాస్ వితౌట్ స్టడింగ్ అని చెప్పేసి ఒక వీడియో ఉంది మన దాంట్లోనే, మన ప్లేలిస్ట్లోనే ఉంటుంది. అది మీకు చూపెడితే ఎక్కడ ఉంటుంది అనేది. సో దాన్ని క్లిక్ చేసారనంటే సింపుల్గా అయిపోతుంది మీకు సబ్జెక్ట్ అనేది. ఒక జస్ట్ నార్మల్గా 5 యూనిట్స్ చూసేసుకొని ఫాస్ట్గా డైరెక్ట్ ఈ వీడియో చూసినాం అనుకో, నీకు అర్థమైపోతుంది SPPM అంటే ఏంటిది, అసలు SPPMలో మనకి ఏమున్నది, ఎలా పాస్ అవ్వచ్చు, అసలు చదవకుండా ఎలా పాస్ అవుతాము అనేది మీకు క్లియర్ అయిపోతుంది అనమాట. అక్కడ డౌట్స్ ఏముండవు. ఓకే, చాలా సింపుల్ ఇది సబ్జెక్ట్. సో దీని గురించి వరి అయి చెప్పి మీరు అనవసరంగా ఫెయిల్ అవ్వకండి.
ఓకే. బికాస్ చాలా సింపుల్ కాబట్టి అందరూ పాస్ అవ్వాలి. అండ్ ఇది చాలా మందికి రీచ్ అవ్వట్లేదు కాబట్టి సో అందరు మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే అందరికి తెలియాలి కదా ప్లేలిస్ట్ ఉంది అని చెప్పేసి. కొంతమంది అంటున్నారు యూట్యూబ్‌లో ఎక్కలే అని చెప్పేసి. బట్ ఉంటది. సెర్చ్ చేస్తే ఫస్ట్ మనదే వస్తది. ఓకే. సో ప్లీజ్ డు షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా వేరే సబ్జెక్ట్ కావాలంటే నియర్ బై ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్ డేట్‌ని అండ్ సబ్జెక్ట్ నేమ్‌ని మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు మేక్ ద వీడియోస్ యాస్ సూన్ యాస్ పాసిబుల్. ఓకే. ఒకసారి మీకు చూపెడతా యూట్యూబ్‌లోకెళ్ళి ఎలా చెక్ చేసుకోవాలి ప్లేలిస్ట్ అనేది. సీ హియర్ ఇది మన ఛానల్. ఇలా క్లిక్ చేసుకోండి ఫస్ట్. మన ఛానల్ ఓపెన్ చేసుకున్నాక ఇలా ఉంటాయన్నమాట వీడియోస్, షార్ట్స్, లైవ్ కోర్సెస్, ప్లేలిస్ట్ ఇలా ఉంటది. ఈ ప్లేలిస్ట్ క్లిక్ చేయండి. ప్లేలిస్ట్‌ని క్లిక్ చేసుకున్నాక ఓపెన్ అయిపోతది. ఓపెన్ అయ్యాక కింద స్క్రోల్ చేసుకుంటే ఫస్ట్ మనం రీసెంట్‌గా పెట్టినయి ఇవన్నీ. ఇది క్లౌడ్ కంప్యూటింగ్, ఫుల్ స్టాక్ దిస్ ఏఎన్ఎస్‌ది. ఇలా స్క్రోల్ చేసుకుంటే మనకు ఆల్రెడీ ఏమున్నాయన్నమాట దాంట్లో. ఇవన్నీ R22వి. ఇక్కడ కిందకొస్తే ఇవి R18వి. హెచ్‌సిఐది అన్ని 4 సబ్జెక్ట్స్ అనమాట. మనకు కావాల్సింది ఏంటిది ఎస్‌పీపీఎం. రైట్. ఇలా ఎన్నున్నాయి మనకు 7 వీడియోస్ ఉన్నాయి కదా! ఇది క్లిక్ చేయండి ప్లేలిస్ట్‌ని. ప్లేలిస్ట్‌లో ఓపెన్ అయిపోతది. సో ఇక్కడ మనకున్నాయి కదా! ఎస్‌పీపీఎం యూనిట్ వైస్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అంటే మన ఏమేమి ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉన్నాయో ఇవి నేను ప్రీవియస్ పేపర్స్‌ని అనలైజ్ చేసి ఒక దగ్గర యూనిట్ వైస్ ఇంపార్టెంట్ క్వెషన్స్ చేసిన చూసుకొని అర్థమైపోతది మీకు. నెక్స్ట్ ఎస్‌పీపీఎం యూనిట్ 1 30 మినిట్స్. ఒకటి యూనిట్ 2 30 మినిట్స్. యూనిట్ 3 20 మినిట్స్. 30 మినిట్స్. యూనిట్ 4 30 మినిట్స్. ఎస్‌పీపీఎం యూనిట్ 5 20 మినిట్స్. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ వీడియో హౌ టు పాస్ ఎస్‌పీపీఎం వితౌట్ స్టడీయింగ్ అని ఉంది కదా! రైట్. ఇది 18 మినిట్స్ ఉంటాయి. చూడండి మీకు సింపుల్‌గా అర్థమైపోతది. సో ప్రతి దాంట్లో మనకు నోట్స్ కావాలంటే ఇలా ఉంటది. ఇలా క్లిక్ చేసుకున్నాం ఆ వీడియో ప్లే అవుతున్నప్పుడు సో ఇక్కడ డిస్క్రిప్షన్ చూడండి. డిస్క్రిప్షన్ చూస్తే దీంట్లో నోట్స్ లింక్ ఉంటది. నోట్స్ లింక్ తీసుకోండి. మీకు టాపిక్స్ కవర్డ్ అనేవి చెక్ చేసుకోవాలంటే మీరు R22 సిలబస్ పక్కన పెట్టుకోండి. ఈ టాపిక్స్ అన్నీ చూసుకోండి. ఓకే. రైట్. ఇక్కడ మీకు కవర్ అయిపోతది. సో దిస్ ఈస్ అబౌట్ ద ఎస్‌పీపీఎం అనమాట. చూడండి మనకు అప్లోడ్ చేసినప్పుడు 20K వ్యూస్ వచ్చినాయి. అండ్ మీరు కామెంట్స్ కూడా చూసుకోండి. హౌ దే ఆర్ వెరీ వెల్ అనమాట. ఓకే. ఇలా చెక్ చేసుకోండి ఎస్‌పీపీఎం అని చెప్పేసి. లేదు అలా కాదు అని అంటే ఫస్ట్ ఎస్‌పీపీఎం అని చెప్పేసి టైప్ చేయండి. డైరెక్ట్ ఫస్ట్ మనదే వస్తది. ఓకే. ఇది డైరెక్ట్ ప్లేలిస్ట్ వచ్చేసింది చూసారా? ఆ ప్లేలిస్ట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మీకు కావాల్సిన నోట్స్ లింక్‌ని తీసేసుకోండి. నోట్స్ ఉంటది అక్కడ. నోట్స్ తీసుకోండి. అండ్ వీడియోస్ కావాలంటే వీడియోస్ వాచ్ చేసుకోండి. లేదా అని అంటే మీరు నోట్స్ రాసుకుంటా అంటే నోట్స్ రాసుకోండి. ఓకే. ఇట్స్ యువర్ విష్. బట్ వీడియోస్ మాత్రం ఉన్నాయి. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే. ఇంకా మీకు ఎలక్ట్రానిక్ సెన్సార్స్ కూడా యాజ్ సేమ్ ఉంది మీకు. ఎలక్ట్రానిక్ సెన్సార్స్ ఎగ్జామ్ ఎప్పుడుందో కొంచెం ఐడియా లేదు నాకు. సిలబస్ నేను ఎగ్జామ్ టైమ్ టేబుల్ చూడలేదు. మనకి ఎలక్ట్రానిక్ సెన్సార్స్ కూడా చూపెడతా. యాజ్ ఇట్ ఈజ్ ఉందన్నమాట ఎలక్ట్రానిక్ సెన్సార్స్ అనేది కూడా. Hello all, in this video we are going to see the important questions, unit wise important questions of SPPM, which is a subject of software process and project. చూపెడతాం ఇక్కడ మీకు ఎలక్ట్రానిక్ సెన్సార్స్ ఉంది కదా ఇక్కడ. ఇది కూడా అన్నమాట. Hello all, in this video we are going to see the ఎలక్ట్రానిక్ సెన్సార్స్ ఇవన్నీ ప్లేలిస్ట్ ఉంది డైరెక్ట్. ఇది కూడా సేమ్ సిలబస్ ఎలక్ట్రానిక్ సెన్సార్స్ 1 2 3 4 5 యూనిట్స్. R22ది R18 సేమ్ కాబట్టి ఇది కూడా కావాలంటే వాచ్ చేసుకోండి. నోట్స్ లింక్స్ కూడా ఉంటాయి అక్కడ. ఓకే. రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్ వెరీ వెల్. మనకి ఎస్‌పీపీఎం అనేవి ఇందులోనే ఉందని చెప్పేసి మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి చెక్ చేసుకోండి. వాచ్ చేయండి. చాలా సింపుల్ ఇది. ఓకే. రైట్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఎగ్జామ్స్ వేరే సబ్జెక్ట్స్ ఉంటే నియర్ బై ఉంటే ఆ డేట్ విత్ సబ్జెక్ట్ నేమ్ మెన్షన్ చేయండి. పెట్టేస్తా వీడియోస్. ఓకే. ఐ ట్రై టు మాక్సిమం ట్రై చేస్తా పెట్టడానికి వీడియోస్. ఓకే. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ అనమాట. అండ్ మీకు ఇది ఈ ఎస్‌పీపీఎం ప్లేలిస్ట్ ఉంది కదా! అంతా కూడా తెలియట్లేనంటే డిస్క్రిప్షన్‌లో నీకు లింక్ ఇస్తా. ఎస్‌పీపీఎం ప్లేలిస్ట్ లింక్ డైరెక్ట్ అక్కడనే క్లిక్ చేసుకోండి. మీకు ఆ వీడియో వచ్చేసి ఎస్‌పీపీఎం ప్లేలిస్ట్‌ది. ఓకే. రైట్. అండ్ మాక్సిమం అయితే షేర్ చేయండి అందరికి. అందరూ పాస్ అవ్వాలి కాబట్టి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.